ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడా వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. దేవుని సన్నిధిలో కనబడకూడనది అనే సందేశాన్ని ఆలోచన చేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, తిమోతికి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని గురించి ఈ విధంగా రాయబడింది. సకల యుగంలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనుషుల కళ్ళకు కనిపించేవాడు కాదు. దేవుడు కనిపించని వాడు, అదృశ్యుడు. కనబడిన దేవునికి మనం చేసేవి కనిపించకుండా ఉండటం అనేది అర్ధరహితం. మనం చేసేవన్నీ కూడా దేవునికి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయం 24వ వచనంలో మాట రాయబడింది. 23వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశమునందంతటా నున్నవాడిని కానా? ఇదే యెహోవా. కావున దేవుడు ప్రత్యేకంగా మనుషులకు ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే, నా కనపడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా అని ప్రశ్నించాడు. కావున ఈ మాట ప్రకారము ఎవడు దేవుని కనిపించుకోకుండా దాగుకోవటం సాధ్యం కాదు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క దృష్టి యొక్క శక్తి, ఆయన వినికిడి యొక్క శక్తిని మనము గ్రహించగలం. హెబ్రీయులకు 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. దేవుని కళ్ళకు తేటగా కనిపించే అవకాశం ఉంది. కావున ఆయన కనిపించిందేంటి? దేవుని సన్నిధిలో కనపడకూడదు అని పాఠాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఏం కనిపించవు? అన్నీ కనపడుతున్నాయి కదా. మరి మనం ఏం చేయాలి? కొన్ని కనిపించుకోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి గ్రంథం హెచ్చరిక చేస్తుంది. ఇంతకీ మనం ఏం చేయకూడదు? దేవుని సన్నిధిలో కనబడకూడదు ఏంటి? ఆయనకి ఏం కనపడకూడదు? ఆయనకి అన్నీ కనపడుతున్నాయి కదా. కనపడేటప్పుడు కనిపించింది ఏంటి? నీ యొద్ద నుండి దేవుని కనపడకూడదు ఏంటి అనే సంగతి మనము ఆలోచన చేస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మొట్టమొదటి విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మాట్లాడేశాడు. ఏం కనిపించకూడదు దేవుని సన్నిధిలో అంటే, మన దుష్టక్రియలు దేవునికి కనిపించకూడదు అని మాట్లాడేశాడు. దుష్టక్రియలు దేవునికి కనిపించకూడదు. దేవుడు ప్రత్యేకంగా యోధాజనులకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, వారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విస్తారమైన బలులు తీసుకొస్తున్నారు, నైవేద్యం తీసుకొస్తున్నారు. వాస్తవానికి బాగుగా మేపిన దూడల కొవ్వును తీసుకొస్తున్నారు. అమావాస్యము, విశ్రాంతి దినము, సమాజ కూటమి జరిగిస్తున్నారు. అలాగే దేవుని సన్నిధిలో ధూపార్పణం తీసుకొస్తున్నారు. శ్రేష్టమైనవి అన్నీ తీసుకొస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు?
నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చున్నారే అని మాట్లాడి, మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. దేవునికి ఏం కనపడకూడదని అంటే, బలి తీసుకొస్తున్నారు, బలి కనిపిస్తుంది, నైవేద్యం కనపడుతుంది, అలాగే బాగుగా మేపిన దూడల కొవ్వు కనపడుతుంది, వాళ్ళు అమావాస్య విశ్రాంతి దినాన్ని ఆచరించడం కనపడుతుంది, అన్నీ కనిపిస్తున్నాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే, వారి దుష్టక్రియలు కూడా కనపడుతున్నట్టుగా మాట్లాడేశాడు, అవి మాత్రం కనిపించకూడదని చెప్పేసి హెచ్చరిక చేశాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు గ్రంథం మాట్లాడుతుంది, ఒకసారి నీ ప్రవర్తన పరీక్షించుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తుంది ప్రసంగి గ్రంథంలో. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రామాణికంగా దుష్టక్రియలు కనపడకూడదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గములు విడవలెను, దుష్టులు తన తలంపులు మానవలెను మాట్లాడుతున్నాడు. దుష్టులు తన తలంపులు మానవాలి అంటే వారు ఏం చేస్తున్నారంటే కీడు చేస్తున్నారు, న్యాయం జాగ్రత్తగా విచారించట్లేదు, తండ్రి లేని వారికి విధవరాల పక్షమున న్యాయం తీర్చట్లేదు, కానీ తేవలసిన నైవేద్యం తెస్తున్నారు, అలాగే అమావాస్య విశ్రాంతి దినాలను పాటిస్తున్నారు. ఈనాడు మనం కూడా దేవుని మందిరానికి ఎంతో ఉత్సాహంగా వెళుతుంటుంటాం, దేవుని సన్నిధికి ఆర్భాటంగా వెళుతుంటుంటాం. వెళ్ళేటువంటి మనము మన దుష్టక్రియలని విడిచిపెట్టి వాటిని తొలగించి వాటిని కనబడుకోకుండా దేవుని సన్నిధికి వెళుతున్నామా ఒకసారి పరీక్షించుకోవాలి. కాబట్టి మనము దుష్టక్రియలను విడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడు. నిజమే, పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ ఇప్పుడు పూర్వం లాగా జీవితం గడుపుతున్నాడా? లేదు. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు క్రీస్తులో నువ్వు అనుసరించే జీవితం వేరు. కాబట్టి ఒకసారి నీ అంతట నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో దుష్టక్రియలతో కనపడితే దేవుడు సహించేవాడు కాదు. అందుకు ప్రత్యేకంగా ఇర్మీయా గ్రంథంలో దేవుడు తన ప్రజలైన వారికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మీయా గ్రంథం 5వ ప్రత్యేకించి దేవుడు దుష్టక్రియల నుండి విడిచిపెట్టి రమ్మని ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నాడు. గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇదే యెహోవా, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకు రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. గ్రంథం మాట, దేవుని సన్నిధిలో ఏం చేయాలా? వాస్తవానికంటే మన హేయమైన క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిని ప్రత్యేకంగా ఆ హేయమైన క్రియల దుష్టక్రియలను విడిచిపెట్టాలని చెప్పేసి మాట్లాడేసి, కావున ఈనాడు దుష్టక్రియలతో జీవితం గడుపుతున్నామా? వాటిని విడిచిపెట్టకపోతే ప్రత్యేకంగా దేవుడు సంతోషించేవాడు కాదు, దేవుడు ఆనందపడేవాడు కాదు. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 3వ వచనంలో మాట మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతికి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలా సెలవిచ్చినాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు
మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని చెప్పేసి. 5వ వచనం, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఇలా తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలను బాధింపకై, ఈ చోటు నిర్దోషాలను చిందింపకై, మీకు కీడు కలుగు చేయని అన్యదేవతను అనుసరింపకై ఉండినేడలా మాట్లాడేశాడు. కావున దుష్టిక్రియలను విడిచిపెట్టాలి. ప్రత్యేకంగా దేవుడు కోరినటువంటి నీతిని ఆయన అనుసరించాలి. దేవుని సన్నిధిలో దుష్టక్రియలు కనపడకూడదు అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయము 26వ వచనంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. రెండో విషయం ఏం మాట్లాడుతున్న దేవుని సన్నిధిలో, నీ దిగంబరత్వం కనపడకూడదు అని హెచ్చరిక చేశాడు. కాబట్టి దిగంబరత్వం, యాజకుడు తన యాజకత్వం చేసేటప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఆ ప్రశస్తమైన వస్త్రాలు దేనికనంటే దిగంబరత్వాన్ని కనబడుకోకుండా, దేవుని సన్నిధిలో దిగంబరుడిగా కనపడకూడదు. మెట్ల మీదుగా కానీ వెళ్ళేటప్పుడు కనీసము చెంగు పక్కకు పోయి తన దిగంబరత్వం కనపడే అవకాశం ఉన్న కారణాన మెట్ల మీదుగా ఎక్కకూడదు అని చెప్పేసి హెచ్చరించాడు. పరమదేవుడు పితరుల కాలంలో దేవుని సన్నిధిలో దిగంబరులైనటువంటి అవ్వాదములు తమ దిగంబరత్వాన్ని వారు కలిగి ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుడు వారికి చొక్కాయలు తొడిగించినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరిని దిగంబరులుగా నుండి, అయితే వారి సిగ్గు ఎరగక ఉండేది. 3వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరమును తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు పచ్చడములు చేసుకొని. 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావని. అందుకు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది. దిగంబరత్వం వారి కనుక దేవుని సన్నిధిలో దిగంబరగా ఉండకూడదనే సమాచారము ఆదాముకి అర్థం. కాబట్టి దేవుడు వస్తున్నాడు, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నా దిగంబరత్వంతో దేవుని సన్నిధిలో కనపడకూడదు అని భయపడి దాక్కున్నటువంటి మనిషికి ప్రత్యేకంగా 21వ వచనంలో 3వ అధ్యాయం, దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వాటికి తొడిగించి. ఎందుకు దేవుడు చర్మము చొక్కాయలు తొడిగించాడు అని అంటే, వారి దిగంబరత్వాన్ని కప్పిపెట్టాలి, అది కనపడకూడదు. దేవుని సన్నిధిలో నీ దిగంబరత్వం కనపడకూడదు అని చెప్పేసి దేవుడు కోరుకున్న కారణాన పితరుల కాలంలో చర్మ చొక్కాయలు తొడిగించేశాడు. ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుని సన్నిధిలో జరిగించే పరిశుద్ధమైన కార్యక్రమాల్లో వస్త్రధారణ గొప్పగా ఉండాలని, వస్త్రధారణ విశేషంగా ఉండాలని ప్రాముఖ్యంగా పరమదేవుడు ప్రధాన యాజకత్వం చేసే అహరోను కుమారులకి విశేషమైన వస్త్రధారణ దేవుడు వారికి అప్పగించాడు. ఆ వస్త్రాలు ధరించుకొని మెట్ల మీదకి వెళ్ళినప్పుడు కనీసం దిగంబరత్వం కనపడుతుందేమో అనేటువంటి భావంతో మెట్ల మీద నువ్వు ఎక్కకూడదు యాజకుడా అని చెప్పేసి హెచ్చరిక చేశాడు. ఈనాడు మనము ప్రాముఖ్యంగా దిగంబరులుగా కనిపించకూడదు. నీ వస్త్రాన్ని నీ దేహంతో కప్పుకోవాలి, పరిశుద్ధతను చాటాలి. ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్న విశేషమైన సమాచారం. ఒకటి, దేవుని సన్నిధిలో కనపడకూడదు
దేవుని సన్నిధిలో దుష్టిక్రియలు కనపడకూడదు. 2, దేవుని సన్నిధిలో నీ దిగంబరత్వం కనపడకూడదు. పాపమునకు తావిచ్చే నీ దేహపు ఉనికి ప్రాముఖ్యంగా అపవిత్రత దారితీసే ప్రమాదం. కాబట్టి గ్రంథంలో దేవుని సన్నిధిలో నీ దిగంబరత్వాన్ని కనిపించకూడదనేటువంటి విషయంలో విశేషంగా వస్త్రధారణ ప్రామాణికమైనది. 3 సమాచారం ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 17వ వచనంలో 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యెహోవాని అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వాలి. దేవుని సన్నిధికి వచ్చేవాడు ఒట్టి చేతులతో కనపడకూడదు. వట్టి చేతులతో కనపడకూడదని అంటే ఏంటి దాని అర్థం అంటే, తను కష్టపడి సంపాదించిన దానిలో దేవునికి తన శక్తి చొప్పున వెయ్యవలసిన అవసరం. ప్రతి వాడును ప్రతి దానిలో ప్రత్యేకంగా దేవునికి ఇవ్వాలి. సిద్ధమైన మనసు కలిగి ఉంటే కలిమి కొలది ఇచ్చే అవకాశం ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళేవాడు సిద్ధపడి వెళ్ళేవాడు సిద్ధపాటుతో కూడినటువంటి అర్పణ అర్పించాల్సిన అవసరం. మనందరం తెలుసు కదా, హేబేలు అర్పించిన దాన్ని బట్టి హేబేలు దేవునికి ప్రత్యేకంగా ఇష్టడుగా ఉంటుంటాడు. హెబ్రీయులకు 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చింది. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. కాబట్టి ఒక నీతిమంతుడిగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఏం జరిగించాలంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అది ఒట్టి చేతులతో వెళ్ళటం దేవునికి అసలు నువ్వు కనిపించుకోవాలి. కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము. శక్తికి మించి కాదు, కలిమి కొలది ఇయటమే గొప్పతనం. కాబట్టి మనందరూ తెలిసినట్టుగా విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు దేవుని సమర్పిస్తున్నట్టు ప్రభువారు చూశారు. ఆమెను పొగిడారు ప్రత్యేకంగా. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సిద్ధమైన మనసు కలిగి కలిమి కొలది ఇచ్చినటువంటి, అంటే కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం. కావున దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో నువ్వు కనపడకూడదు అని చెప్పేసి మాట్లాడచ్చు. దేవుని సన్నిధిలో కనపడకూడదు ఏంటి? 1 దుష్టక్రియలు కనపడకూడదు, నీ దిగంబరత్వం కనపడకూడదు, ఒట్టి చేతులతో నువ్వు కనపడకూడదు. కావున మనం ఎలా కనిపిస్తున్నామో ఎవరికి వారం పరీక్షించుకోవాలి. జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుడికి ఇష్టడిగా ఉండేటట్లుగా దుష్టక్రియలను విడిచిపెట్టి కనపడాలి. దిగంబరత్వాన్ని విడిచిపెట్టి కనపడదాం. ఒట్టి చేతులు లేకోకుండా కనపడదాం. అట్టి కృప కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించుగా.